హాయ్ అండి. హలో. ఈరోజైతే మనము మిద్దె తోటకి హార్వెస్టింగ్ కోసం వచ్చాము. అది కూడా వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాము. ఇంతకుముందు చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తే కొన్ని వచ్చాయి. అట్లా ఆడొద్దు నాన్న. ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేతితో తీయాలని దానికి ఏం పురుగులు ఉండవు. అక్కడ లేవు నాన్న, పైకి లే. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడు పైన. ఆహా కాదు కాదు, ఇంకో కింది కొమ్మకి. అదే కొమ్మకున్నద్దా ఇంకా కనిపించిందా? మెల్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మరొక 2 వంకాయలు ఉన్నాయి. అది అట్లా చేతిలో పట్టుకుని ఇంకో దాన్ని కట్ చేసి అలా కట్ చేయాలి. ప్రతిసారి మనము బాస్కెట్ కోసం వెళ్ళొద్దు. ఇంకేమైనా ఉన్నాయో చూద్దామా. చెట్టుకి ఏం లేవు. ఇలా స్లోగా అన్ని చూసామనుకోండి, మనకేమైనా కాయలు ఉంటే కనిపిస్తాయి. చిన్న మీకు తీసుకో. మెల్లిగా స్టెమ్ను అస్సలు బ్రేక్ చేయనీయకు. ప్రతి చెట్టుకి కాయని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట, అప్పుడు తెలుస్తుంది. ఇలా అనాలి నాన్న, మమ్మ వచ్చేంత వరకు వెయిట్ చేయకుండా. కనిపించలేవా? ఆ చెట్టుకున్నాయి చూడు, అక్కడ ఇంకొక చెట్టు ఉంది, అక్కడికి వెళ్దాం రండి. ఏది ఇంకా కిందకి ఉన్నాయి చూడు. ఒక కొమ్మ కట్ చేస్తున్నామంటే అక్కి ఈ కింది కొమ్మకి ఉన్నాయి చూడు. అది కాదు, కింది కొమ్మకి. అది ఏమి కలరా? అచ్చలు గిల్ల రావాలి, అట్లే రావాలి. అట్లా కలర్ వస్తే కొంచెం బ్లాకిష్ వస్తాయి చూడు, అప్పుడు బాగుంటుంది తెలుసా కాయల టేస్ట్. ఇంక ఇట్లున్నాయి చూడు, చేత్తో అని చూడు కనిపిస్తుంది. అడుంది చూడు. ఎందుకంటే సిజర్స్తో అన్నామనుకో దానికి ఉన్నటువంటి కొమ్మలు పూతలు కట్ అయిపోతాయి. బుజ్జిగా ఉందిలే, వదిలేసి. ఇంకెక్కడ ఉన్నాయి చూడు, ఒక్కసారి కొమ్మల సైడ్ కానీ ఇంకా కింద ఉంది చూడు. ఇక్కడికి ఇద్దానా. ఇగో ఈ కొమ్మకు ఉంది చూడు, కనిపించిందా? మనం మర్చిపోయామనుకో మళ్ళీ 4-5 రోజులకు వచ్చేసరికి పెద్దగా అవుతాయి. అందుకని మళ్ళీ ఒక్కసారి చెక్ చేయి చెట్టుని. అందుకే అంటున్నాను అనమాట, చెట్టుని ఒకసారి చెక్ చేయనా అని. ఇంకా చూడు ఏమైనా ఉన్నాయేమో. చేతి వాడాలన్న, సిజర్స్ కాదు. స్లోగా పూత ఏది రాలిపోకుండా స్లోగా చేయాలి. ఈ చెట్టుకి ఏమైనా ఉందో చూడు. హలో, మన తోటలో వచ్చినటువంటి వంకాయలతో ఈరోజు అయితే నేను వంకాయ కర్రీ చేస్తున్నాను. ఎంత బాగున్నాయి చూడండి వంకాయలు, ఆర్గానిక్ వంకాయలు. వంకాయలు అయితే కట్ చేశాను. 1/2 కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి, 1/2 కేజీ కంటే తక్కువ ఉన్నాయి. కొంచెం ఆయిల్ వేసుకొని వంకాయ టమాటా చేసుకున్నాం. ఉత్త వంకాయ కర్రీ చేసుకున్న సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నిన్న తెంపుకొచ్చా అనమాట, నిన్న చేద్దామని. నిన్న చేయలే. ఆవాలు దగ్గర చిటపట్లు ఆనిస్తాము. ఇప్పుడు ఎంత బాగున్నాయి చూసారా. కట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకున్నాను. కలర్ చూసారా ఇలా డార్క్ వస్తుంది కదా. ఇటు కర్రీ మీ పొయ్యి మీద వేసేసి ఇటు కట్ చేసుకోవచ్చు కూడా. ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడుతున్నాయి. ఒకటి ఆనియన్ తీసుకున్నాను, సరిపోతుంది. వంకాయలు చాలానే ఉన్నాయి కదా. ఫైనల్గా అయితే ఒక 5 మినిట్స్ పట్టింది. 5 మినిట్స్లో కర్రీని అయితే మంచిగా మగ్గింది. ఇలా మగ్గిపోయి దీంట్లో ఉంటే వాటర్ అంతా బయటకు రిలీజ్ అయిపోయింది. సరే, మనకు ముక్కలు చూస్తే కలర్ చేంజ్ అయిపోయాయి. మనం వేసిన ఆయిల్ చాలా తక్కువే. ఇది ఉడికిపోయింది. ఉప్పు కారం వేసేసి మరొక 2 నిమిషాలు ఉంచేసుకుందాం, సరిపోతుంది కర్రీ. చెప్పానుగా, నాకు వెజిటేబుల్స్ కట్ చేసినంత సేపు కూడా పట్టదు కర్రీ చేయడానికి. 10 నిమిషాల్లో కర్రీని అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా దీంట్లో టమాటా గిట్ల ఏం అవసరం లేదు, బాగుంటుంది కర్రీలు అయితే సూపర్గా ఉంటుంది. మీరు ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టం చెప్పండి. నాకు నాన్ వెజ్ ఉన్నప్పుడు వంకాయ కర్రీ పక్కన ఉంటే వంకాయ కర్రీనే తింటా, అంత ఇష్టం అనమాట. దట్టు ఇంకా మన ఆర్గానిక్ వంకాయలు అలవాటు అయిపోయాక బయట కొనుక్కొచ్చుకొని అస్సలు వంకాయ కర్రీనే చేసుకోవాలనిపించట్లేదు. తిన్నాము అంటే మన తోటలో వస్తేనే వంకాయ కర్రీ తినాల్సిందే, లేదంటే ఊరుకోవాల్సిందే. కొంచెం ధనియా పౌడర్ ఇద్దాం.
ఇదిగోండి కొంచెం ధనియా పౌడర్ వేసేసి మంచి పక్కనే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేసాం, మూత పెట్టేసాం పక్కన, అంటే అయిపోతుంది అండి. హలో, ఈరోజు మన ఇంట్లో ఏం కర్రీ అనుకుంటున్నారు? మన తోటలో వచ్చినటువంటి ఆర్గానిక్ వంకాయలతో చేసినటువంటి వంకాయ కర్రీ. ఇంకా ఫైనల్ అయితే ఉప్పు కారం వేసేసా, ఒక్క 2 నిమిషాలు మూత పెట్టేసామనుకోండి, ఉప్పు కారం ఉడికిపోతుంది. అన్నం కూడా అయిపోయింది. వేడి వేడి అన్నంతో తిన్నా, చపాతీతో తిన్నా నాకైతే సూపర్ ఇష్టం అనమాట. ఈ వంకాయ కర్రీ ఏంటంటే కర్రీని ఎక్కువ తింటాను అన్నం కంటే కూడా. హలో, ఈరోజు మన ఇంట్లో కర్రీ వంకాయ కర్రీ, అది ఆర్గానిక్ వచ్చినట్టు వంకాయ కర్రీ. ఎలా చేసాను ఏంటో చూపిస్తాను. వచ్చేసేయండి. 10 నిమిషాల కర్రీ అయిపోయింది తెలుసా. అటు తాలింపు అయ్యే లోపల కూరగాయలు కట్ చేసుకొని పోపేసామంటే, కూరగాయలు కట్ చేసుకునేంత లోపలనే కర్రీ అయితే ఉడికిపోయింది. దీనిలో నేను టమాటా గిట్ల ఏమేలే, ఓన్లీ ఉల్లిగడ్డలు, మన తోట వచ్చిన వంకాయలు వేసేసాను. 1/2 కేజీ కంటే తక్కువగా ఉన్నాయి, 1/4 కేజీ కంటే ఎక్కువగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఉప్పు కారం వేసేసుకొని కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్న కర్రీ అయితే అయిపోయింది. 10 నిమిషాలు కూడా పట్టలేదు కర్రీ కావడానికి. ఇదిగోండి ఉడికిపోయింది చూసారా. అంతే, ఇలా ఇది నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది తెలుసా, వెన్నలాగా, అంత బాగుంటుంది. ఈరోజు మన ఇంట్లో కూర ఇది. మీరు ఎంతమందికి కూర ఇష్టం చెప్పడం మర్చిపోయింది. ఇది ఏంటి అనుకుంటున్నారు? వంకాయ కర్రీ. వంకాయ కర్రీ అంటే ఒక ఎమోషనల్ కదా ఫ్రెండ్స్. హాయ్ అండి. ఈరోజు లంచ్లోకి అయితే వంకాయ కర్రీ, దాంతోపాటు అన్నం అన్నమాట. వేడివేడి అన్నము వంకాయ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. చపాతీతో తిన్నా బాగుంటుంది వంకాయ కర్రీ. వంకాయలు చూడండి మంచిగా మెత్తగా ఉడికిపోయాయి. 10 నిమిషాల్లో కర్రీ అయితే అయిపోయింది. చపాతీలకు కూడా మంచిగా అనిపిస్తుంది. నేను ఇవి కూడా ఏం తీసేయండి, ఇవి కూడా వేసేస్తాను. ఇవి కూడా మంచిగా ఉడికిపోతాయి, టేస్ట్ బాగుంటుంది. వాటిలో సన్నగా నార్లాంటి దోశ దించేస్తే అయిపోతుంది. కొంచెం సాల్ట్ పడుతుంది, బాగుంది టేస్ట్.